కోర్ట్ మూవీ మనకి ఈ మధ్యకాలంలో కోర్ట్ అనే ఒక సినిమా రావడం జరిగింది. అది చాలా నిజంగా స్ఫూర్తిదాయకమైన మూవీ. అది తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఆ మూవీ చూడాలి. అంటే నేనేదో సినిమాని ప్రమోట్ చేయడానికో లేకపోతే ఇంకో విషయం ఇంకొక కారణం అయితే కాదు. ఎందుకు అని అంటే దాంట్లో ఉన్న ఒక మోరల్, దాంట్లో ఉన్న ఒక స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఉన్న పిల్లలు అంటే టీనేజర్స్ సంబంధించి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మనం ప్రాక్టికల్గా చూడడానికి కళ్ళ కట్టినట్టు ఆ మూవీలో చూపించారు. అయితే మనం పిల్లల్ని, ముఖ్యంగా మగపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ తల్లిదండ్రులు మనం వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళని మనం అల్లారు ముద్దుగా పెంచుకుని చదివించుకుని మనం వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తును మనం ఇవ్వాలనుకుంటాం. అయితే పిల్లలు కూడా వాళ్ళకి తెలుసో తెలియకో లేకపోతే ఆ వయసు రీత్యా వచ్చే ఒక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేకపోతే హార్మోనల్ ఎఫెక్ట్ సంథింగ్ అమ్మాయిల పట్ల ఒక అట్రాక్షన్తోనో ఇన్ఫాక్చుయేషనో సంథింగ్ ఒక ప్రేమల పేరు చెప్పి లవ్ అఫైర్స్ అని చెప్పి తిరిగి జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. నేను ఆ కోర్ట్ అనే మూవీని ఎందుకు చెప్తున్నాను అంటే మనం ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు మనకున్న చట్టాలన్నీ తెలిసినా తెలియకపోయినా కొన్ని చట్టాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం అది చాలా పవర్ఫుల్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం ఎవరైనా 18 సంవత్సరాల లోపు నిండని ఆడపిల్లపై చెయ్యి వేసిన, ఆ అమ్మాయిని సెక్సువల్ అబ్యూజ్ చేసిన, వేరే ఏ విధమైన సెక్సువల్ రిలేటెడ్ క్రైమ్ ఆ పిల్ల పట్ల ప్రవర్తించినట్టయితే కనుక అది చాలా చాలా సీరియస్ అఫెన్స్ అవుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నేను దీంట్లో ఏం చెప్తున్నాను అంటే తల్లిదండ్రులుగా మనం మన పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్ ముఖ్యంగా మొబైల్లో ఏం చూస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు అనేది మనం మానిటర్ చేసుకోకపోతే అలాని వాళ్ళని ప్రత్యేకంగా మరీ హెరాస్ చేయమనో లేకపోతే వాళ్ళని మరీ నిర్బంధించమని చెప్పట్లేదు. టెక్నాలజీ కూడా కావాలి, కానీ వాళ్ళు ఆన్లైన్లో ఏం చేస్తున్నారనే విషయాలు మనం తెలుసుకుపోతే కనుక రేపన్న రోజున ఒక సమస్య వచ్చిన తర్వాత బాధపడాల్సింది మనమే, జైలుకు పోవాల్సింది ఆ పిల్లాడు. సో దయచేసి తల్లిదండ్రులుగా మనం పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, వాళ్ళ యాటిట్యూడ్, క్యారెక్టర్ ఏ విధంగా ఉందని మనం వాచ్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లల పట్ల ఎక్కడైనా కనుక ఏదన్నా ప్రవర్తించినట్టయితే కనుక అది కనుక పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి రిపోర్ట్ అయిందంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జైలు జీవితం గడపాల్సి వస్తుంది. ఆ యొక్క వ్యక్తి యొక్క, ఆ పిల్లాడి యొక్క జీవితం అనేది ఒక స్టిగ్మా పడి లైఫ్లో దేనికి పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. 18 సంవత్సరాల లోపనే కాదు, 18 సంవత్సరాలు నిండిన పిల్లలైనా సరే ఆడపిల్లలు ఎవరి జోలికి ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి రాకూడదు. వాళ్ళతో గౌరవంగా మనం ఉండాలి తప్ప, గౌరవంగా మాట్లాడాలి తప్ప వాళ్ళని ఏడిపించడం కానీ, టీజింగ్ చేయడం కానీ, లేకపోతే బుల్లింగ్ చేయడం కానీ, లేదంటే ఆన్లైన్లో వాళ్ళని కాంటాక్ట్ చేసి అన్నోన్ నెంబర్ కింద వాళ్ళతో రకరకమైన హెరాస్మెంట్ చేయడం కానీ ఏది చేసినా సరే ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతారు. ఖచ్చితంగా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు కాదు, మీతో పాటు మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం కూడా, మీ రిలేటివ్స్ కూడా ఆ యొక్క స్టిగ్మాని భరించాల్సి వస్తుంది. దయచేసి జాగ్రత్తగా ఉంటారని హెచ్చరిస్తున్నాను. ఈ యాక్ట్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. ఇక్కడ చిల్డ్రన్ అంటే ఆడపిల్లలే కాదు, మగపిల్లలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు ఆడపిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 18 సంవత్సరాలు నిండని ఆడపిల్లల విషయంలో ఆ అమ్మాయి వైపు నుంచి తప్పున్నప్పటికీ కూడా ఈ యాక్ట్ ప్రకారం అబ్బాయి మీదే కేసు బుక్ అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మరింత జాగ్రత్తగా ఉండి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఒక బ్రదర్లీహుడ్ లేకపోతే మీరు మీ పని మీరు చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అట్రాక్షన్స్కి లోన్ అవ్వడం కానీ కూడా ఇతరతర గురి కావద్దు. అలాగే 18 సంవత్సరాల లోపు ఆడపిల్లల విషయం గురించే మాట్లాడుతున్నాం అనేది కాదు, 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి సెక్సువల్ అబ్యూస్ కానీ, సోషల్ బుల్లింగ్ కానీ, లేకపోతే సోషల్ మీడియాలో హెరాస్ చేయడం కానీ, ఇతర చాటింగ్లో అన్నోన్ కాల్ కింద కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో వాళ్ళని ఏడిపించడం కానీ ఏది చేసినప్పటికీ కూడా క్రైమ్ ఖచ్చితంగా బుక్ చేసి జైలు పాలు చేయడం జరుగుతుంది. సో యువత అందరూ కూడా కెరీర్ మీద దృష్టి పెట్టి మీరు మీ సెటిల్మెంట్ మీద, మీ తల్లిదండ్రులని వాళ్ళకి మంచి పేరు వచ్చే విధంగా మీరు ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి తప్ప అట్రాక్షన్స్ లోనైన మాత్రం అనవసరంగా జైలు పాలు కావద్దు. కుటుంబాన్ని నవ్వులు పాలు చేసి సొసైటీలో అందరి ముందు తలదించుకునేలాగా నిలబెట్టదని హెచ్చరిస్తున్నాను. ఆడపిల్లలు కూడా తల్లిదండ్రుల మాట జాగ్రత్తగా వినాలి. మన సైడ్ నుంచి తప్పు లేకపోతే ఎప్పుడు ఏ విధమైన ప్రాబ్లం రాదు. ఆడపిల్లగా చట్టం నుంచి నీకు మంచి ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ, రక్షణ ఉన్నప్పటికీ కూడా అబ్బాయి జైలుకి వెళ్తాడు, కానీ సోషల్గా సొసైటీలో స్టిగ్మా అనేది నీకు కూడా మిగిలిపోతుంది. ఆ అబ్బాయికి నష్టం జరగడం కాదు, నీకు అంతకు మించి నష్టం సొసైటీలో జరుగుతుంది. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులుగా వాళ్ళని వాచ్ చేసుకుంటూ మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది.